సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ హలో గాయ్స్, నమస్తే అందరికి. లాస్ట్ టైం మన 95 న్యూస్ ఛానల్లో తగ్గేదేలే షోలో లాస్ట్ సండే మంచి స్కిట్ తో అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ అదేలాగే ఇప్పుడు మరింత ఫన్ తో మరింత ఎంటర్టైన్మెంట్ తో మన గలాటా గ్యాంగ్ మళ్ళీ మన ముందుకు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. గణేష్ బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. బయట పేషెంట్లు ఎక్కువ నా సరిగ్గా మేనేజ్ చేసుకో. శాలరీ ఇప్పిస్తారు. శాలరీ అంటే బాత్రూమ్కి వెళ్ళాను శాలరీ ఎక్కడో పోతున్నట్టు చూసుకో, మేనేజ్ చేసుకో. హెల్త్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది నా హాస్పిటల్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఇది నా హాస్పిటల్. పేరుకైన హాస్పిటల్ గానీ కాంపౌండర్ కూడా లేడండి. రిసెప్షనిస్ట్ ఉంది కానీ దానికి శాలరీ ఇచ్చి 3 నెలలు అవుతుంది. చూద్దాం ఎంత మర్యాదగా మాట్లాడుతుందో. హలో సుసి, సుసి మన కోసం ఎవరు నచ్చారు డార్లింగ్? అబ్బా సర్లే. హలో ఎవరమ్మా బయట? మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి నేను ఉన్నాను డాక్టర్ని. 1 by 1 లోపలికి రండి. నమస్కారం డాక్టర్ గారు. నేను గేట్ ఉందిగా దొడ్డి దగ్గర నుంచి వచ్చావేంటి దంగరదానా? నాకు గెట్టు కనిపిస్తే అటు వచ్చేస్తా. నీకు ఎటు కనిపిస్తే అటు వచ్చేస్తావా? అర్థమైంది. బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్ లో నీ ఫోటో కాదులే ఉండేది నాకు తెలుసు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. బాగా చలిగా ఉంది డాక్టర్ గారు. బాగా చలిగా ఉందమ్మా. ఎప్పటి నుంచి? ఏంటయ్యా ఏంటి లేడీస్ తో మాట్లాడుతున్నాను కదా. లేడీస్ హాస్పిటల్ లేడీస్ దేంట్లో అయినా చేశారు. జెంట్స్ ఎట్లా వెళ్ళాలి సార్? జెంట్స్ హాస్పిటల్ కూడా ఛాన్స్ ఇయ్యారా సార్? నువ్వేం చెప్పు నీకని అర్థమైందా? నాకైతే అర్థం కాలేదు సార్. నువ్వేం చెప్పు నీకని అర్థమైందా? ఒక నిమిషం చెప్పమ్మా. బాగా చలిగా ఉంది. ఎప్పటి నుంచి అమ్మా? చలికాలం స్టార్ట్ అయినప్పటి నుంచి. చలి మొన్ననే పోయింది మళ్ళీ వచ్చిందా? ఏంటమ్మా ఏంటి? చలి మొన్ననే పోయింది మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిందమ్మా, మళ్ళీ వచ్చింది. ఎండాకాలం సరేగానే. చలికాలంలో అది తప్ప ఇంకేదైనా అడుగు. ఏం లేదు సార్ చెప్పాలి. సర్లే కానీ డాక్టర్ గారు, షుగర్ తక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలి? సింపుల్ అమ్మా. షుగర్ కిరణ్ షాప్ లో ఉండే షుగరే సార్. అది కాదయ్యా. నీ ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాదు. మధ్యలో ఉండా మాట్లాడుతున్నాం కదా. అది అలా ఉండాలి కాసేపు. షుగర్ తగ్గాలంటే ఎన్ని కేజీలు తగ్గాలమ్మా నీకు? 1, 2, 3, 4 తగ్గించేద్దాం. దాన్ని ఉంది చెప్పు. నేనేమన్నా కూరగాయలు మార్కెట్కి వచ్చానా? షుగర్ లేదు. షుగర్ ఉండమన్నాను కదా. ఏమి నువ్వు లేడీస్ అక్కడ లేడీస్ అక్కడ చెప్పమ్మా. ఎన్ని కేజీలు తగ్గించాలి? నేనేమన్నా కూరగాయల షాప్కి వచ్చానా? 2 కేజీలు 3 కేజీలు అనడానికి తల్లి దుబ్బే నీకు. హాస్పిటల్ కి వచ్చింది. ఎంత తగ్గించాలి చెప్పు. మనం కరెక్ట్ గా ఉంటాం. అది కాదు డాక్టర్ గారు. ఏది కాదమ్మా? ప్రాబ్లం చెప్పడం కూడా సరిగ్గా రాదు మీకు అర్థం చేసుకోవడానికి రాదు. అట్లా సర్లే చెప్పు. ఒంట్లో ఉన్న షుగర్ డాక్టర్ గారు. ఒంట్లో ఉన్న షుగరా? అయినా అంత షుగర్ ఎందుకు వంటేసుకున్నావు? నువ్వు తట్టుకోరా. నాకు అర్థం తొందర ఎక్కువ కదా. అదే కదా నీ జబ్బు. సర్లే కానీ డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ తక్కువ కావాలంటే ఏం చేయాలి? కొలెస్ట్రాల్? అవును, నాకు తెలియకుండా స్టాల్ ఎక్కడ పెట్టారు మీరు? కొలెస్ట్రాల్ అంటే ఏంటి సార్? నీ గుంజు చూడు అదే. స్టాల్ ఎక్కడ పెట్టారు మీరు నాకు చెప్పకుండా?
కొనుక్కొని వచ్చి పెట్టే స్టాల్ కాదు, మరి ఒంట్లో ఉన్న స్టాల్. ఒంట్లో కూడా స్టాల్ ఉంటుందా? కొలెస్ట్రాల్ డాక్టర్. నా ఒంట్లో అంతా స్టైలే ఉంటది. ఏంట్రా నీ ప్రాబ్లం ఏంటి? ఒరే గిజ్జిక్కాయ గిల్లేస్తా చెప్తున్నా ఉండో. స్టాల్ అంతే కదా? ఏం లేదమ్మా. సార్ వీడు ఆగడు సార్. ఉండు, సైలెంట్గా ఉండు. అమ్మాయితో మాట్లాడదాం. రే రాక వచ్చా 2 పేషెంట్లు నా హాస్పిటల్కి. స్టాల్ ఏం లేదమ్మా, నువ్వు కొంచెం స్టైల్ మెయింటైన్ చేసావు అనుకో స్టాల్ కాస్త కరిగిపోతుంది. సర్లే కానీ డాక్టర్ గారు, ఇక్కడ మీరేనా స్పెషల్ డాక్టర్? అవునమ్మా, నేనే స్పెషల్ డాక్టర్. ఇక్కడ మీరేనా స్పెషల్ డాక్టర్? అవునమ్మా, నేనే ఎస్పీడి. అంటే ఏం డాక్టర్ సార్? అయ్యో డాక్టర్ గారు, నేను ఎస్పీడి అడగాలే. ఇక్కడ మీరేనా స్పెషల్ డాక్టర్ అని అడుగుతున్నా. మొగ్గుమోహందానా, ఎస్పీడి అంటేనే స్పెషల్ డాక్టర్. ఏం చెప్తున్నావు? ఏం అర్థం కావట్లేదు అసలు నాకైతే. డాక్టర్ గారు ఇక్కడ వినండి, చూడండి నా చర్మానికి ఎలా ముడతలు పడుతున్నాయో. ఓహో, బట్టలకు ముడతలు పడితే ఏం చేస్తావమ్మా? ఇస్త్రీ చేస్తాను. చర్మానికి ఇస్త్రీ చేసుకో సరిపోద్ది. ఖర్చు లేని పని. నాకు కూడా చేస్తాను, నా ప్యాంట్ షర్ట్ ఇచ్చి చేసుకోరా. యాడ పడితే ఆడ చేసుకోరా ఇస్త్రీ. నువ్వు యాడ పడితే ఆడ చేసుకోరా. ప్యాంట్ షర్ట్ తీసుకొస్తాను సార్, ఇంటికి వెళ్ళి ఇస్త్రీ చేసి సార్. డాక్టర్ గారు, అవి చీరలు, ఇవి చర్మం. ఏమైంది సార్ చీచి అంటూ? ఖర్చు లేకుండా చెప్తే ఇది చీరలు, ఇది చర్మం అంటుంది. అసలు మీరు డాక్టరేనా? డౌటా? సెటస్కోప్ చూడలే? సెటస్కోప్ అది నాకు తెలుసురే. సర్లే కానీ సార్, నా చెయ్యి లేవట్లేదు సార్. ఓహో, చెయ్యి లేవట్లేదుగా. లేచిందే. అయ్యో ఇప్పుడు కాదు సార్, నిద్ర పోయినప్పుడు అస్సలు లేవట్లేదు. లేవట్లేదా? డైలాగులు ప్రిపేర్ వచ్చావు కదా. లాస్ట్ స్కిట్ నుంచి రివెంజ్ తీసుకుందామని కొట్టి ఉండు రాగో. సార్ నా కాళ్ళు లేకుస్తలేదు సార్. నీ కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ లేస్తుందిరా. కట్ చేసేది దాన్ని. ఇది హాస్టల్ కాదురా, హాస్పిటల్. కానీ పిలవకుండా వచ్చావేంటి? బయట వార్డ్ నెంబర్ లేడు. అంటే 0 బడ్జెట్ లో చేస్తున్నాం కదా, అందువల్ల తీసేసాం. ఇది హాస్పిటలా? అవునురా, హాస్టల్ కాదురా. నువ్వేంటి మరి? డాక్టర్ రా, కనబడట్లేదు నీకు? డాక్టర్ లాగానే లేవు అసలు. ఇంకెలా కనబడుతున్నా నేను? ఎలానో ఉన్నావు అసలు. ఎలానా? నీ గురించి కాదు, నా గురించి చెప్పు. ఓకే, అసలు 6 అడుగుల అందగాడిని కాకపోయినా 6 వీధులు అందగాడిని కాదుగా. 2 ఫీట్లు కూడా ఉంటావో లేవు. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? సరే, కస్టమర్ ఉన్న పేషెంట్ కాబట్టి మర్యాదగా అడుగుతున్నా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నాకు లవర్ కావాలి, సెట్ చేస్తావా? నేను డాక్టర్ రా, బ్రోకర్ని కాదు. అయితే ఏం చేయాలి? సెట్ చేస్తావా లేదా? ఒరే, ఇందాకే చెప్పాను నేను డాక్టర్ అని. ఓకే, స్టెటస్కోప్ కనపడట్లేదా? ఆ మాత్రం గుర్తుపట్టలేదు. పాము వేసుకున్నట్టుంది మెల్లో నీకు. శివుడిని రా నేను. సరేనా? ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పు. అదే ప్రాబ్లం అయ్యా, లవర్ కావాలి. సరే, లవర్ మ్యాటర్ పక్కన పెట్టేసి ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. 10,000 కావాలి, ఇస్తావా? ఫైనాన్షియల్ కాదురా, డాక్టర్నే. అది సరే గాని అసలు డాక్టరే కాదు. అవును, అప్పటి నుంచి నాకు డౌట్ వస్తుంది. వైన్స్ అంటుండే, ఏమేమో అంటున్నాడు. అమ్మ తల్లి, నేను చెప్పింది మందులు గుడుంబ బ్యాచ్ ఇది. కాదు, అర్థం కాక అడుగుతున్నావా? ఇది ఏ నుంచి తీసుకొచ్చినావు సార్? ఇది తీసుకొచ్చానా? నీ గుండెల్లో మెడల్ వేసి ఎందుకురా లాగుతున్నా నన్ను? డాక్టర్ రా నేను.
అసలు అలాగే లేవు. చాలా పెద్ద డాక్టర్ నువ్వు చూసానే తెలుస్తుంది. ఇచ్చుతా నేను వద్దునే ఏమా చెప్పు. అసలు మీరు డాక్టర్ మిమ్మల్ని చూసి అసలు ఏం చెప్పాలనిపించట్లా మాకు. చంపతున్నారు కదరా. చెప్పేవాళ్ళ నన్ను చంపేస్తున్నాడు. శివ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు సార్, డాక్టర్ అలా అవ్వాలో టిప్స్ చెప్తున్నాను సార్. ఎంతమందిని చూసా పేషెంట్ ని అంటే అసలు నువ్వు డాక్టర్ వేసుకుని ఎవరు డాక్టర్లు కాదని చెప్తున్నాను సార్. డాక్టర్ కాదు అప్పుడే చెప్పిన ఇప్పటి వరకు ఇంతసేపు ఆడుకున్నారు సార్ మాతోటి. సార్ ఓవరాల్ చెక్ చేశాను సార్. ఏం ఆడుకున్నాడమ్మా? చెప్పు కంప్లైంట్ చేస్తున్నావు చెప్పు. ఏం ఆడుకున్నాను చెప్పు. మగజా దాని ముచ్చాను నేను. చెప్పు మందులు ఏం రాశాడు? డాక్టర్ మీరే చెప్తా. నేనే కాంపౌండర్ మావాడు. చూడండి డాక్టర్ గారు ఏమేమో రాశారు, ఏం అర్థం కావట్లేదు. సర్లే నేను రాస్తాను, మీరు కాల్ చేయకండి, ఓ పక్కన ఉండండి. 1 by 1 రండి. ఏం పేరు నీ పేరు? ఐశ్వర్య. ఏంటి ప్రాబ్లం? బాగా చలిగా ఉంది. చలికాలం అమ్మా. చలి ఏంటి ఇప్పుడు? అవును చలి ఇప్పుడు. చలికాలంలో చలి వస్తుంది. సర్లే కానీ డాక్టర్ గారు ఒంట్లో షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి చెప్పండి. చక్కెర ఇంకొకటి వేసుకో లోపల నోట్లో. నువ్వు ఆపుతావా? ఆపను. డాక్టర్ గారు నాకు గొంతులో మంటగా ఉంది. ఎంతలో మంటగా ఉందమ్మా. ఎప్పటి నుంచి? కారం తిన్నప్పటి నుంచి. కారం తిన్నప్పుడు మంట రాకపోతే ఏమొస్తుందమ్మా? మంట అంటావు. పిల్లకి ఫోన్ చేసుకొనిస్తా. పబ్లిక్ ఫోన్ అనుకున్నా. పర్లేదు సార్ మాట్లాడండి. డాక్టర్ గారు ఫస్ట్ నా సంగతి చూడండి. నాకు ఆవేశం పెరిగిపోతుంది. మీకా మీ నాన్నకా? నాకు కాదు, మా నాన్న కాదు, ఆవేశం గారికి. మధ్యలో ఆయన ఎవరో నాకేం తెలుసయ్యా, ఆవేశం పెరుగుతుంది. సరే మందులు రాసిస్తారు, వాడుకోపో. డాక్టర్ గారు ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలి? కొలెస్ట్రాల్ వేసుకుంది అయితే కొలెస్ట్రాల్ అక్కడ ఇంకేం వస్తుంది. ముందు కొవ్వు తగ్గించుకో. అది సూపర్ సార్ మీరు. డూపర్. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకు రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు సార్. ఏరా ఇంటి పక్కన బ్యాండ్ మేళం బ్యాచ్ ఉందా? నీకెలా తెలుసురా? ఆ బ్యాచ్ ఉండే మొదటి రోడ్డు అందుకని. బాగా తెలుసుకుంటున్నావు అన్ని. అవునరా బాగా తెలుసుకుంటున్నావు, నీకు ఉంది కదా అందువల్ల. నీకు లేదంటే చెప్పు, లేదని రాసేస్తా. వాంటెడ్ ఉందా? అయితే ఓకే. బాగానే ఉన్నావు కదా మంచిగా. సర్లే మందులు రాసిస్తాను. మంచిగా ఉంటాం సార్. నీకేం తెలుసు ప్రాబ్లమ్స్? అప్పుడప్పుడు చిగురు నొప్పి వస్తుంది సార్ నాకు. ఏ చిగురు? మామిడి చిగురు సార్. మామిడి చిగురు తింటే నొప్పి పెట్టాయా? సరిగ్గా చూపించుకో. ఇంతకు ముందు ఎవరి దగ్గర చూపించుకున్నావు? నీలాంటి డాక్టర్ వాళ్ళే చూపించారు సార్. నాకు డౌట్ సార్, మన హాస్పిటల్కి ఎందుకు సార్ అందరూ బుర్రలేని వాళ్ళు వస్తున్నారు వీళ్ళగా? కాంపౌండ్ ఉంటే ఇలాగ ఉంటుంది హాస్పిటల్. కరెక్ట్ గా చెప్పారా? వాళ్ళు రాలిపోతా బయట. మందులు రాసిస్తాను, వాడు సార్. వెళ్ళిపోతుంది. ఫీజు అక్కడ ఇచ్చి వెళ్ళిపో రిసెప్షన్ లో. ఏంటి సార్ ఇలాంటి వాళ్ళందరూ వస్తారు మన హాస్పిటల్కి? మీరు ఒకడు సాగా తీసి చెప్తారు ప్రతి డైలాగులు. ఆ డైలాగ్ కూడా ఉంటాడా? ఉండడు. ఇలాంటి కాంపౌండ్ ఉంటే అలాగ ఉంటుందా? ఏంటమ్మా నీ ప్రాబ్లం చెప్పు. శాలరీ ఇవ్వండి.
శాలరీ ఇస్తాను ఎక్కడ పోతాను ఎప్పుడు ఇస్తారు 6 నెలలు చెప్తున్నారు శాలరీ ఇస్తాననేసి గంటకి ఇస్తాను ప్రాబ్లం చెప్పమ్మా మందులు రాసి ప్రాబ్లం చెప్పు సరే సరే నేను బయలుదేరుతున్నా గణేష్ ఆగమే నీ శాలరీ గురించి కాదు నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తా గర్ల్ ఫ్రెండ్ వెళ్తే డబ్బులు లేదు గర్ల్ ఫ్రెండ్ ఏం చేయలేదు డబ్బులు ఇస్తా జీతం అప్పు చేసిన వెళ్తా నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి లేదు నమ్మకం లేదు అతను ఎందుకు మారుతావు పేషెంట్ లా ఉండు అంతేగా వెళ్ళండి సార్ అంటుంది సర్లేమ్మా మందులు రాస్తాను ఈ వాడికి వెళ్ళి సరే సార్ బాయ్ ఉంటా ఉండు గణేష్ ఇదిగో రా నీ జీతం ఎందుకే గర్ల్ ఫ్రెండ్ డబ్బులు లేదు గర్ల్ ఫ్రెండ్ కూడా నేను లవ్ చేయదు జీతం మిస్టేక్ అది ఓకే గో నాలుగు గీసుకోండి హాయ్ గాయస్ ఈ స్కిట్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నేనైతే గట్టిగా ట్రై చేశాను అండ్ స్కిట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే మీరు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ చేయండి గాయస్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఉంటుంది దాన్ని ఠంగమని కొట్టండి ఏమనుకున్నావే బలగం రాజు బలం చూసావుగా బలం రాత్రి చూపించంటే పొగులు చూపించే ఏం లాభం పొగులు చూపించేది రాత్రి చూపించేది ఏంది బలం రాజు అంటే ఏందనుకున్నావు కొండలు పిండి చేస్తా ఇంట్లో ఉంటే పిండిని మెత్తగా చేయవు కానీ కొండల్ని పిండి చేస్తా అంట చెప్పు అందరూ చెప్పు మొగుడంటే రెస్పెక్ట్ లేదు నీకు భయంలో ఇస్తుంది దేనికి లేస్తుంది భయమా కొడతావేమో అని నక్లీస్ లిప్పి లాంగ్ చైన్ లిప్పి అన్నప్పుడు అట్లాంటి భయం లేదు కదా ఇప్పుడు భయమా అవును సరసానికి పోదామా సరసం అంటావు గానీ అటు పోయినాక నీరసం వచ్చి అనుకుంటావు నీతో సరసం మాట్లాడతారు ఏంది భర్త భారత దృష్టిలో భర్త ఓ మెట్టు పైన ఉండాలి ఏదో మెట్లు నా కాళ్ళకు 4 మెట్లు ఉన్నాయి ఏదో మెట్టు మీద కూర్చోబెడతావు నేను అంటున్నది నీ మెట్లు కాదే మనము అందరికంటే పై స్థాయిలో ఉండే అది మెట్టు అంటే పైన ఉండాలంటున్నా భార్య బాధ అర్థం చేసుకునే తెలుసా ఏం చేసుకోలే ఎప్పుడు మంచాలు సరసాలు కాదండి మరి భార్య బాధ కూడా అర్థం చేసుకునేది ఉండాలి ఏముంటదబ్బా భార్య బాధలు నెల వస్తే కరెంటు బిల్లు వచ్చా డిసి బిల్లు వచ్చా పిల్లలకి డైపర్లు వచ్చా ఇంతకంటే భర్త ఎవరు దొరుకుతాడు నీకు నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదండి ఏముంది ఏం తిన్నావు రాత్రి కడుపులో బాగుందా కాదండి మరి ఒక్కొక్కరు అర్థం చేసుకునేదే భార్య భర్త అంటారు నీళ్ళకి ఎప్పుడు మంచము పరుపులు అనేది కాదండి ఇట్లాంటి మంది చెప్పు 10 మందిలో మరే పోతుంది మంచాలు అందరూ తెలిసిండేది నువ్వు పబ్లిక్ లో చెప్పాలా మరి అదే నువ్వు లోపల ఏం చేసేది లేదు కానీ బయట ఏం చేసేది కానీ మళ్ళీ సరసాలు అంటున్నావు 10 మందిలో చెప్పాల్సి విషయాలు కాదు మంచాల విషయాలు ఇక 10 మందికి తెలిసిండేదే కదా లోపల ఏం చేసేది లేదు బయట ఏం చేసేది ధూమ్ ధామ్ పార్టీ బిల్లు ఎంత రా 50,000 మరి ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలా మా ఫ్రెండ్ గారు ఉన్నాడు మన కూతురు ఫోన్ చేస్తా అరే మామా ఏడున్నారా రే కొద్ది పైసలు అవసరం అన్నారా లేరా మామ చిన్న దావత్ ఇచ్చినా బిల్లు 50,000 అయింది అవురా మామా ఎక్కడున్నావు నన్ను రమ్మంటావా రైట్ వచ్చే రైట్ డాన్ అండ్ అలాగే ప్రతి వీక్ ఆదివారం నైట్ 8 గంటలకి మన స్కిట్స్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా ఫాలో అవ్వాలైతే ఓకే ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి గాయస్ మోర్ ఎంటర్టైన్మెంట్ మోర్ ఫన్తో మీ ముందుకి ప్రతి వారం వస్తూనే ఉంటాం మన 95 న్యూస్ ఛానల్ తగ్గేదేలే తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది
వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.